రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కోలుకొని దెబ్బతిన్న కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. బెజవాడలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మూలిగే నక్కపై తాటిపండు పడిట్లయింది కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. దేవినేని రాకతో టీడీపీ బలం మరింత పుంజుకుంటుందని అగ్రనాయకత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబు సైతం నెహ్రూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జిల్లా నేతలు, మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం. నెహ్రూ తన అభిమానులు, కార్యకర్తలతో నివాసంలో సమాలోచనలు చేశారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో దేవినేని నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన వర్గం చెబుతోంది. దేవినేని నెహ్రూ కృష్ణా జిల్లా రాజకీయాల్లో చురుకైన వాడే కాకుండా బలమైన సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఆయనకు పేరుంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓటమి పాలయ్యారు. పార్టీ మారినప్పటి నుంచి చంద్రబాబుతో నెహ్రూ బద్ధ శత్రుత్వంగానే మెలిగారు. వైఎస్ హయాంలో ఆయనకు ముఖ్య అనుచరుల్లో ఒక్కరిగా నెహ్రూ ఉన్నారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు అవినాష్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు నెహ్రూ. గత ఎన్నికల్లో అవినాష్ విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కుమారుడి భవితవ్యంతో పాటు ఇతరత్ర ఆలోచనలు జరిపి పార్టీ మారేందుకు సన్నిహితులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఇతర నేతలు నెహ్రూతో టచ్లో ఉన్నారు. దీంతో వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో నెహ్రూ టీడీపీలో చేరనున్నారు.